హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. సో ఇక్కడైతే ఇది వచ్చేసి అయితే చికెన్ పచ్చడండి. ఇంకా చికెన్ పచ్చడి అయితే పెట్టేశాను. ఇందులో కొంచెం ఆయిల్ తక్కువగా అనిపించిందండి. మళ్ళీ తర్వాత కొంచెం ఆయిల్ హీట్ చేసి అందులో కొంచెం సాల్ట్ తక్కువగా ఉందని చెప్పిందన్నమాట మా పాప. ఇంకా కొంచెం సాల్ట్ కూడా కలిపేసి ఇంకా పికిల్లో అయితే వేసేసానండి ఆయిల్ని. ఇక్కడైతే మీకు కలర్ ఇలా కనిపిస్తుందండి. అంటే వీడియోలో ఇలాంటి కలర్ వచ్చిందన్నమాట. ఇంకా మనకి ఫోటోకి మాత్రం మంచి రెడ్ కలర్లో చాలా బాగుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇంకా మా పాప అయితే హాస్టల్కి వెళ్తుంది కాబట్టి ఇంకా తన కోసం ఇంకా చికెన్ పచ్చడి అయితే పెట్టేశానన్నమాట. ఇదైతే మేము తిరుపతికి వెళ్ళి వచ్చిన తర్వాత అండి. సో ఇంకా అన్ని టూర్లు కూడా తిరిగేసి వచ్చాము. వచ్చిన తర్వాత ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ కూడా చేసేసుకున్నామండి. ఇంకా ఆ తర్వాత 5 డేస్ తర్వాత ఇంకా పాప కూడా హాస్టల్కి వెళ్ళే టైం దగ్గరికి వచ్చిందనేసి ఇంకా తను చికెన్ పచ్చడి కావాలని అడిగిందండి. ఇంకా చేసేసానన్నమాట. ఇక్కడైతే ఈవినింగ్ టైం పచ్చడి అయితే చేశాను. ఇక్కడ వాళ్ళకి రైస్ కూడా పెట్టానండి. వాళ్ళు ఇప్పుడు దాంతోనే తింటానన్నారన్నమాట. ఇక్కడైతే దోశ పిండి కూడా మిక్సీ పట్టేశానండి. ఎందుకంటే ఇంకా పిల్లలిద్దరు ఉంటే కంపల్సరీ టిఫిన్స్ అయితే ఉండాలండి. ఇంకా మేమిద్దరం ఉంటే మరీ అంత ఇంట్రెస్ట్ చూపించాం, కానీ పిల్లలకైతే అలవాటు కదా, వాళ్ళు చిన్నప్పటి నుండి కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ప్రజెంట్ హాస్టల్లో కూడా వాళ్ళు టైం టు టైం టిఫిన్స్ చేస్తారు కాబట్టి ఇంకా నేనైతే దోశ పిండితోటే అంటే ఒక 4 ఐటమ్స్ అంటే 4 రకాలుగా టిఫిన్స్ అయితే చేస్తానండి. సో దోశ పిండితో దోశలు వేస్తాను. అందులో కొంచెం రవ్వ కలిపేసి ఇంకా ఇడ్లీ కూడా పెట్టేస్తానండి. మళ్ళీ అందులో రవ్వ కలిపితే అందులో కొంచెం మైదా పిండి వేసి పునుగులు అంటే బోండాలు కూడా వేస్తానన్నమాట. అలాగే మనకి వడ కూడా చేసుకోవచ్చండి. అందులో రవ్వ కలుపుతాం కాబట్టి మనం వడ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. మనకి ఒక దోశ పిండి ఇంట్లో ఉందంటే మ్యాక్సిమం 4 రకాల టిఫిన్స్ అయితే చేసుకోవచ్చండి. ఇంకా నేనైతే ఇంకా ఈవినింగ్ టైం అన్నమాట అండి. ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, వాటికి డస్ట్ ఎక్కువగా ఉందనేసి ఈ మధ్యలో అన్నీ తుడిచేసానండి. అంటే మేము తిరుపతికి వెళ్ళొచ్చేసరికి చాలా వరకు అక్కడక్కడ దుమ్మి పట్టేసింది. ఇంకా అదంతా కూడా నీట్గా తుడిచేసుకున్నాను. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. ఇక్కడ నేను పిల్లలకి టమాటా చట్నీ కోసం పల్లి చట్నీ కోసం అన్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకొని ఇప్పుడు చట్నీలు అయితే చేస్తున్నాను. ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. ఇంకా పిల్లలిద్దరు కూడా లేచారు. ఇంకా 7:30 వరకు అయితే ఇంకా టిఫిన్స్ చేసి ఇచ్చారంటే వాళ్ళు ఇంకా తినేస్తారన్నమాట. ఇంకా పిండి ఏంటంటే ఎక్కువగా పులవలేదండి, నార్మల్గానే పులిసింది. ముందు రోజు ఏంటంటే నైట్ ఫుల్ మబ్బొచ్చిందండి. మబ్బొచ్చింది, నైట్ వర్షం కూడా పడింది. మరి ఏంటో వెదర్ అలా ఉన్నందుకైనా పిండి అయితే పులవలేదండి. సో ఇక్కడైతే చిన్న మూకుడైతే పెట్టేసుకున్నాను. నాకు చాలా ఇష్టమైన మూకుడండి. ఇది పల్చగా ఉంటుంది. ఇందులో చేసేవి ఏవైనా నాకు తొందరగా అయినట్టుగా అనిపిస్తాయి అన్నమాట. అంటే మనకి అలవాటైపోతాయి కదా, అంటే వంట చేసే పాత్రలు కూడా కొంచెం మనకి నచ్చినట్టుగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేనైతే ఇందులో చేస్తున్నానండి. ఇక్కడైతే ఆయిల్ వేసుకొని ఇంకా పల్లీలు అవన్నీ ముందే వేయించి పెట్టుకున్నానండి. అంటే పల్లి చట్నీకి అవన్నీ ముందే వేయింపి పక్కన పెట్టేసుకున్నాను. అప్పుడు నాకు వీడియో షూట్ చేయడం అయితే మర్చిపోయాను అన్నమాట, చేయలేదు. ఇక్కడైతే పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేసిన తర్వాత ఇలా మూత పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి చిల్లుతుంది కదా, అందుకే ఇలా మూత పెట్టేసి మెల్లిగా అయితే కలుపుతున్నానండి. కొంచెం మనకి కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. మిరపకాయలు మరీ ఎక్కువగా వేగాల్సిన పని లేదు, కొంచెం అల్లితే సరిపోతుంది ఆయిల్లో. ఆ తర్వాత అయితే టమాటా కూడా వేసుకున్నానండి. మాకు టమాటా పచ్చడి ఎక్కువగానే కావాలి కాబట్టి ఒక 3 డేస్కి సరిపడా చేస్తున్నానండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసి పెడతాను కాబట్టి ఇంకా ఏం ప్రాబ్లం లేదన్నమాట. చట్నీలు బాగుంటాయండి. పల్లి చట్నీ ఎక్కువగా నిల్వ ఉంచాను, కానీ టమాటా చట్నీ అయితే ఉంచుతాను. పిల్లలిద్దరికీ ఇష్టం, మా వాళ్ళకి ఇంట్లో అందరికీ ఇష్టం అన్నమాట. ఇక్కడైతే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసానండి. అందులో కొంచెం నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని కొంచెం ఉడకనివ్వాలన్నమాట. టమాటాతో పాటు
అలాగే పచ్చిమిరపకాయలు ఉడకాలి. ఆ తర్వాత చింతపండు, వెల్లుల్లి, ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు వేశాను. జీలకర్ర ఎక్కువగా ఉంటే కూడా బాగుంటుందండి టేస్టు. అలాగే ఇంకా కొంచెం మనకి టేస్ట్కి కావాల్సినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఇంక ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ అట్లా బాగా ఉడికించుకోవాలి. ఇంక ఇక్కడ ఫైనల్గా కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇంక ఇవన్నీ కూడా చిన్న మంట మీదనే ఉడికించుకోవాలండి. మరీ మంట ఎక్కువ పెట్టేసామనుకోండి అవి సరిగ్గా ఉడకవు, పచ్చి పచ్చి స్మెల్ వస్తుందన్నమాట. అంటే పైన ఉడికినట్టుగా అనిపిస్తాయి, కాకపోతే లోపల పచ్చిమిరపకాయలు కానివ్వండి, టమాటా, వెల్లుల్లి ఇవన్నీ కూడా ఇంకా చక్కగా ఉడకవన్నమాట. అందుకే కొంచెం తక్కువ మంట మీద వీటిని నీట్గా ఉడికించుకోవాలి. చూసారు కదా, అందులో నుంచి మనకి ఇలా వాటర్ వస్తూ ఉంటుంది. ఇలా వాటర్ పోయేంతసేపు కలుపుకుంటూ ఉండాలండి. చింతపండు కూడా ముందే వేసాను కాబట్టి అది కూడా చక్కగా ఉడుకుతుందండి. మనకి బాగుంటుందండి. ఇది రోట్లో రుబ్బుకున్నామంటే మనము రైస్తో కూడా తినొచ్చు, అంత బాగుంటుందన్నమాట. సో ఇంకా నేనైతే టిఫిన్లోకి కాబట్టి ఇంకా మిక్స్ అయితే పట్టేస్తాను. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకొని అందులో ఉన్న వాటర్ అంతా పోయేంతవరకు కలుపుతూనే ఉండాలన్నమాట. ఇంక ఇది తీసుకెళ్ళి కొంచెం చల్లారబెట్టుకుంటానండి. ఎందుకంటే ఇంకా వెంటనే కావాలి కదా, పిల్లలైతే బ్రష్ చేసుకొని వెయిట్ చేస్తున్నారన్నమాట నా కోసం. ఇంక ఇక్కడైతే పల్లి చట్నీ కోసం పల్లీలు, పచ్చిమిరపకాయలు, అలాగే జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట. ఇది కూడా చల్లారిపోయిందండి. ఇంకా టమాటాది ఇది కూడా చల్లారితే 2 మిక్సీ పట్టేస్తాను. ఇంకా టమాటా చట్నీ ఏంటంటే పోపు పెట్టనండి, నేను అది డైరెక్ట్గానే ఇంకా తినేస్తామన్నమాట. కానీ పల్లి చట్నీ ఒక్కటి మాత్రము పోపు పెట్టేస్తానండి. పల్లి చట్నీ అలా ఉంటే తినాలనిపించదు, కానీ టమాటా చట్నీకి అయితే ఏం కాదండి, బాగుంటుంది. ఎందుకంటే టమాటాలు వేంపేటప్పుడే ఆయిల్ ఎక్కువగా వేసుకున్నాను కాబట్టి మళ్ళీ మళ్ళీ పోపు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంక ఇక్కడైతే దోశ పిండి కూడా ఒకసారి కలుపుకుంటున్నానండి. ఇప్పుడు కావాల్సినంత పిండి అయితే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇంక ఈరోజు అయితే చాలాసేపు బయటే ఉంచానండి. అంటే ఇప్పుడు ఇది మార్నింగ్ అయితే 7:30, 8 అవుతుందేమో. ఇంకా ఆఫ్టర్నూన్ టైం వరకు పిండి అయితే బయటే ఉంచాను. ఎందుకంటే పిండి పులిస్తేనే బాగుంటుందండి. మళ్ళీ నెక్స్ట్ డే కూడా మాకు దోశలు అంటే ఇష్టమే కాబట్టి పిల్లలు ఎలాగో దోశలే అడుగుతారు. ఎక్కువగా అయితే దోశలు అలాగే బోండాలు అడుగుతారండి. అంటే మైదా పిండి వేసి చేస్తాం కదా, అది అడుగుతారన్నమాట. సో ఇంకా అవి చేస్తానండి. ఇంక ఇక్కడైతే దోశ పిండిలోకి కావలసినంత ఉప్పు వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం షుగర్ కూడా వేసుకున్నానండి. షుగర్ ఎందుకు అంటే మనకి దోశ అన్నది మంచి కలర్ వస్తుందండి. అంటే కాలుతున్నప్పుడు అంటే తెల్ల తెల్లగా లేకుండా మంచి బ్రౌన్ కలర్లో దోశ అయితే కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. సో నేనైతే దానికోసం కొంచెం షుగర్ అయితే వేసుకున్నాను. ఇంక ఇక్కడైతే పిండి కొంచెమే తీసుకున్నానండి చిన్న గిన్నెలో, ఎందుకంటే ఎక్కువగా పులవలేదు కదా, అంత ఎందుకులే అంటే ఉప్పు అవన్నీ వేయడం ఎందుకనేసి ఇప్పటికి సరిపడే తీసానన్నమాట. మిగిలిన అదంతా కూడా డబ్బాలో పెట్టేసి ఇంకా స్టోర్ చేశానన్నమాట. సో పిండి అయితే కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇక్కడైతే చట్నీలు కూడా మిక్సీ పడుతున్నానండి. ఇంకా ముందైతే టమాటా చట్నీ పడతానండి. ముందు టమాటా చట్నీ పట్టామనుకోండి, పల్లి చట్నీ అంటే ముందు పల్లి చట్నీ పడితే టమాటా చట్నీ పట్టేటప్పుడు అంటే మిక్సీ మరీ అంటే మాటి మాటి కడగలేం కదా, అలా కొంచెం టమాటా చట్నీ పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు టమాటా చట్నీ పట్టిన తర్వాత పల్లి చట్నీ మిక్సీ పట్టామనుకోండి ఏం కాదన్నమాట, టమాటా చట్నీ బాగుంటుంది. అదే ఒకవేళ పల్లి చట్నీ ముందు పడితే టమాటా చట్నీ కూడా తొందరగానే పాడైపోతుందండి. అంటే పల్లి చట్నీ ఎక్కువగా నిల్వ ఉండదు కదా, సో అలా అన్నమాట. ఇంక ఇక్కడైతే ఒకసారి అయితే పట్టేశానండి, కొంచెం మెత్తగా అయిపోయింది. ఇలా కొంచెం కచ్చపచ్చగా ఉన్నప్పుడు కొంచెం తీద్దాం అనుకున్నాను, మళ్ళీ మర్చిపోయానండి. ఎందుకంటే మా వారికి గటుకలో తినడం అంటే చాలా ఇష్టం అన్నమాట. రోటి పచ్చళ్ళు ఏవైనా కూడా తనకి ఇష్టం అండి. ఇంకా మర్చిపోయాను, అయ్యో అనేసి మళ్ళీ తర్వాత గుర్తుకొచ్చింది. సో మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. అందులో కొంచెం వాటర్ వేసి ఇలా కలిపేసుకున్నాను అన్నమాట. బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి మ్యాక్సిమం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి ఒక 5 డేస్ 6 డేస్ వరకైనా కూడా బాగుంటుందండి, అస్సలు పాడవ్వదు. బయట ఉంచితే మాత్రం పాడవుతుంది, ఎందుకంటే వాటర్ కలుపుతున్నాం కాబట్టి. సో ఇంకా వాటర్ వేయకుండా ఉంటే మాత్రం ఒక 3 డేస్ అయినా బయట ఉంచితే బాగుంటుందండి, పాడవ్వదు.
సో ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే పల్లీలు కూడా మిక్సీలో వేసేసుకున్నాను అన్నమాట, గిన్నెలో వేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు పల్లీ చట్నీ కూడా పట్టేస్తున్నాను. ఇంకా పల్లీ చట్నీ అయితే ఏం లేదండి, ఇంకా డైరెక్ట్ పల్లీలు, పచ్చిమిరపకాయలు, జస్ట్ అందులో జీలకర్ర వేసాను, కొంచెం కరివేపాకు వేసాను. అందులో వెల్లుల్లి అవి ఏమీ వేయలేదండి, మా వాళ్ళకి అవి వేసినా నచ్చదు. సో పల్లీ చట్నీ వాళ్ళకి చాలా సింపుల్గా ఉండాలంటారు, కానీ అదే చాలా టేస్ట్గా ఉంటుందండి. అన్నీ వేసి చేస్తే మాత్రం అస్సలు బాగుండదండి పల్లీ చట్నీ మాత్రం. సో టమాటా చట్నీకి ఎన్ని రకాలుగైనా ప్రిపేర్ చేయొచ్చు, కానీ పల్లీ చట్నీ మాత్రం సింపుల్గా చేస్తేనే బాగుంటుందండి. సో మొత్తం మీద అయితే పల్లీ చట్నీ కూడా మిక్సీ పట్టుకోవడం అయిపోయింది. ఇంక ఇక్కడ పల్లీ చట్నీ అయితే పోపు పెట్టేస్తున్నాను. సో నేను ఇందాక వేంపుకున్న మూకుడు ఉంది కదా, అందులోనే వేస్తున్నాను అన్నమాట. అంటే ఇందులో పోపు వేసి గిన్నెలోకి అయితే వంపనండి, నాకు ఆ చట్నీ ఇందులో వేసి కలిపితేనే నచ్చుతుందండి. అదేంటో నాకు తెలియదు కానీ, అంటే పప్పులు కానివ్వండి, ఏవైనా పోపు పెట్టినప్పుడు మనం ఏ గిన్నెలో అయితే ఆయిల్ వేసి పోపుకు రెడీ చేస్తామో అందులో వంచి, అంటే ఇట్లా వంపేసి అందులో వేస్తేనే బాగుంటుందండి, నాకైతే అలా నచ్చుతుంది. సో ఇంకా ఇక్కడైతే కొంచెం కరివేపాకు వేసుకున్నాను, అలాగే ఒక చిన్న ఎండుమిరపకాయ కూడా ముక్కలు చేసి వేసేసుకున్నాను. ఇంకా ఆవాలు జీలకర్ర కూడా వేగిపోయాయండి. ఆవాలన్నవి కొంచెం చిటపటలాడితేనే అవి మంచి స్మెల్ వస్తుంది, అవి వేగితే బాగుంటాయండి. ఆవాలు వేగకపోతే అస్సలు బాగోదు, అవి చిటపటలాడే అంతసేపు అయితే ఉండాలి. సో మొత్తం మీద మిక్సీ పట్టుకున్న చట్నీ కూడా అందులో వేసేసుకున్నానండి. చూసారు కదా ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి, కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఈ పోపు అందులో వేసిన దానికంటే అందులో ఉన్న అంటే చట్నీ ఇలా పోపు గిన్నెలో వేసుకుంటేనే బాగుంటుందండి స్టవ్ పైన. సో మొత్తం మీద చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలిద్దరికి కూడా ఇంకా వెయిట్ చేస్తున్నారన్నమాట. చట్నీలు చేసి పక్కన పెట్టేసి ఇంకా దోశలు అయితే ఫాస్ట్గా వేసేయచ్చు కదా, దోశలతో అయితే పెద్ద టెన్షన్ ఏం లేదు. సో కొంచెం మంట ఎక్కువ పెట్టుకొని ఫాస్ట్గా వేస్తే సరిపోతుంది. ఇంక ఇక్కడైతే పిల్లలిద్దరి కోసం చేస్తున్నాను. సో వాళ్ళకైతే బాగా నచ్చిందండి, అంటే టేస్ట్ బాగుంది, చట్నీ బాగుంది, వాళ్ళకి 2 చట్నీలు కంపల్సరీ ఉండాలి. అంటే పల్లి చట్నీ లేకపోయినా తింటారు, కానీ టమాటా చట్నీ మాత్రం కంపల్సరీ ఉండాలండి. మరి ఏంటో అంతలా అలవాటైపోయారు. ఇంకా మా ఇద్దరికి ఏంటంటే, మా వారికి నాకు పల్లి చట్నీ ఉంటే సరిపోతుందండి, టమాటా చట్నీ కూడా అవసరం లేదు. నార్మల్గా మేము ఇంట్లో ఉన్న మన ఆవకాయ పచ్చడి, అంటే మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా, అదైనా తినేస్తామన్నమాట. అంటే మనం పెద్దవాళ్ళం ఏదైనా ఓకే అన్నట్టుగా అడ్జస్ట్ అయిపోతామేమోనండి, కానీ పిల్లలు కదా, వాళ్ళకి అట్లా ఏమీ ఉండదు. సో మొత్తం మీద అయితే ఇక్కడ దోశలు అయితే వేస్తున్నానండి. చూసారు కదా, మనకి ఇలా మంచి కలర్ వస్తాయండి, అందులో కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటే మాత్రం. ఇంకా మా పాపకి ఏంటంటే కొంచెం క్రిస్పీగా ఉండాలి, మా బాబుకేమో కొంచెం మెత్తగా ఉండాలి. చూసారు కదా, ఇలా 2 రకాలుగా చేస్తున్నాను అన్నమాట. ఒకరికేమో కొంచెం రెడ్గా కాల్చాను, ఒకరికేమో కొంచెం తెల్లగా నార్మల్ కలర్లో కాల్చాను అన్నమాట. ఇంక ఇక్కడ వాళ్ళిద్దరికీ కూడా చట్నీలు అయితే వేసిస్తున్నాను. వాళ్ళని తీసుకెళ్ళమంటే ఇంకా వాళ్ళు అక్కడే టీవీ చూసుకుంటూ కూర్చున్నారు. ఇంకా సర్లే మరి నేనే తీసుకెళ్దామనేసి ఇంకా ఇద్దరికి కూడా వేస్తున్నానండి. చాలా వరకు అయితే మేము టూర్లు తిరిగి వచ్చి అలసిపోయామండి, పిల్లలు అలసిపోయారు, మేము అలసిపోయాము. ఇంకా ఇంకా చాలా ఇబ్బందిగానే అనిపించింది లేండి. మళ్ళీ ఇంటికి రాగానే 2 డేస్ తర్వాత మళ్ళీ ఇంట్లో పూజ చేసేసుకోవడము, ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కదా. పిల్లలు కూడా అలసిపోయారు, ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళం కూడా అలసిపోయాంలేండి. మనం ఎంత అలసిపోయినా ఎలా ఉన్నా మనం లేడీస్ చేసే పనులు అయితే కంపల్సరీ చేయాలండి. అంటే ఏది చేసినా చేయకపోయినా కూడా వాళ్ళకి టైంకి ఫుడ్ అయితే కంపల్సరీ పెట్టాలండి, ఇది మెయిన్ అన్నమాట. మిగిలిన పనులు ఎప్పుడైనా చేసుకోవచ్చు, మనకి ఓపిక లేకపోతే మనం ఇట్లా పని వాళ్ళతో కూడా చేయించుకోవచ్చు అన్నమాట. అంటే మనకి చేసే వాళ్ళు ఉంటారు కదా, అలా కూడా చేయించుకోవచ్చు. కాకపోతే వంటలు కాదు కదా అండి, మన పిల్లలకి మనం చేసిందే ఎక్కువగా నచ్చుతుంది, వాళ్ళు అడుగుతారు కూడా. సో నాకైతే అలా అనిపించింది అన్నమాట. ఇంకా ఇద్దరికి కూడా టిఫిన్స్ చేసి ఇంకా ఇచ్చేసాను, వాళ్ళిద్దరు కూడా ఇంకా తింటున్నారు. మా బాబు ఏంటంటే మళ్ళీ దోశ కావాలని అడిగితే మళ్ళీ వాడికి వేసి ఇచ్చానన్నమాట. ఇంక ఇక్కడైతే నేను టీ పెట్టేసుకున్నానండి, టీ పెట్టేసుకొని టీ తాగేసాను. ఇంక ఇక్కడైతే ఇంకా మార్నింగ్ హడావుడి ఉంటుంది కదా మనకి, మెయిన్ ఒక టిఫినే అయిపోయిందండి. లేచిన దగ్గర నుండి ఇంటి ముందు ఊడ్చేసుకొని ముగ్గులు వేసేసుకొని ఆ పని మాత్రమే కంప్లీట్ అయిందండి. జస్ట్ ఒక హాల్ మాత్రమే ఊడ్చేసి నేను ఇంకా వంట అంటున్నా సారీ, టిఫిన్ అదంతా కూడా రెడీ చేశానన్నమాట. ఇంకా ఈరోజు మా వారు ఏంటంటే
ఇంకా తను ఏదో పని మీద ఇవాళ ఎర్లీగా వెళ్ళారండి. మార్నింగ్ 6కి అట్లా బయలుదేరాడన్నమాట. అంటే మళ్ళీ వస్తానని చెప్పారు. అంటే 10 వరకు వస్తానని చెప్పారన్నమాట. ఇంకా తను వచ్చేసరికి ఇంకా తనకైతే వంట చేసి పెడతాను. ఇంకా ఆలోగా పిల్లలు తినేశారు. పిల్లలిద్దరు కూడా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఆలోగా నేనైతే బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా నీట్గా సర్దుతున్నానండి. ఇంకా పిల్లలు కూడా చేస్తారండి, వాళ్ళ రూమ్ వాళ్ళు అవన్నీ చేసుకుంటారు. కానీ ఒక్కొక్కసారి వాళ్ళకు కూడా కుదరకపోతే ఇంకా నేనే చేసేస్తానన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఉండేది కొద్ది రోజులే కదా మన దగ్గర, మళ్ళీ ఎట్లాగో వాళ్ళు బిజీ అయిపోతారు, హాస్టల్స్కి వెళ్ళిపోతారు. సో మనం ఇంకా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడైనా మనం వాళ్ళకి కొంచెం చేయాలి కదా ఏదో ఒకటి అన్నట్టుగా ఇంకా చేస్తూనే ఉంటానన్నమాట. ఇంకా మాస్టర్ బెడ్రూమ్ అంతా కూడా దులిపేసి ఇంకా నీట్గా సర్దేశాను. ఆ తర్వాత ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్లోకి కూడా వచ్చేసానండి. చూసేసరికి ఇంకా మా బాబు అయితే స్నానంకి వెళ్ళిపోయాడు. ఇంకా పాప అయితే హాల్లో కూర్చొని ఉంది. ఇంకా వాళ్ళిద్దరూ కూడా ఇంకా ఏదో పనిలో ఉన్నారన్నమాట. ఇంకా పాపకి కొన్ని అంటే ఏమంటారు అంటే రాసుకోవాల్సినవి కొన్ని వాట్సాప్ గ్రూప్లో వచ్చాయన్నమాట. వాటిని చూసి తను ఏదో కంప్లీట్ చేసుకుంటుంది. ఇంకా వాళ్ళని ఎందుకులే డిస్టర్బ్ చేయడం అనేసి ఇంకా నేనే ఇంకా ఈ రూమ్ అంతా కూడా సర్దుతున్నాను. ఇంక ఇక్కడ బెడ్రూమ్స్ అయితే సర్దానండి. ఇంకా పిల్లలు వాళ్ళే చేస్తారు. ఇవి నేను ప్రత్యేకించి ఏమి చేయనన్నమాట. ఈ రోజులా వీడియో షూట్ చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. మా బాబు ఉంటే మాత్రం వాడి రూమ్ వాడే నీట్గా ఉంచుకుంటాడండి. ఇంకా మా పాప ఉంటే ఇద్దరు షేర్ చేసుకుంటారన్నమాట. ఇంకా వాళ్ళు ఏదో ఒక పనిలో ఉంటే నేను చేస్తానులే అని చెప్తాను, అలా ఉంటుంది. సో మొత్తం మీద ఇంకా సర్దేయడం అయితే అయిపోయిందండి. ఇంకా మా పాప అయితే ఇవన్నీ ఎక్కడవక్కడ పెట్టేసుకుందండి. ఇవన్నిటిని కూడా సర్ది పెట్టాలి. తను ఇంకొక 3 డేస్లో వెళ్ళొద్దన్నమాట. ఇంకా వెళ్ళేటప్పుడు అన్ని నీట్గా సర్దుకుంటుంది కదా అనేసి ఇంకా అడుగుతున్నానన్నమాట. ఇవన్నీ నేను పెట్టేయాలా బ్యాగ్లో అంటే ఇప్పుడు వద్దు అని చెప్పేస్తుంది. అంటే తనకి కావాల్సినవి తీసుకెళ్తుంది, తనకి అవసరం లేనివి ఇక్కడే ఉంచుతుందన్నమాట. సో మొత్తం మీద బెడ్రూమ్ అంతా కూడా నీట్గా చేసేసానండి పిల్లలది. ఇంకా తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసాను. మా వారికి గట్క పోసేసానండి. అంటే గట్క చేసి పక్కన పెట్టేశానన్నమాట. అంటే మరీ వేడిగా ఉంటే కూడా తినలేరు కదా. గట్క ఎలా అంటే రైస్ లాగా కాదండి, వేడిగా ఉన్నా కూడా తినేలేము. రైస్ అయితే మనం తినగలుగుతాం కానీ గట్కలా కాదన్నమాట. వేడిగా ఉంటే అస్సలు చేయి కూడా తగలలేదన్నమాట, అలా ఉంటుంది. సో ఇంక ఇక్కడైతే చేసి పక్కన పెట్టేశాను. ఇంకా మా వారికి ఏంటంటే బెండకాయ చారు ఉందన్నమాట. తనకి ఇంకా గటకలోకి బెండకాయ చారు అంటే బాగుంటుంది అనేసి చెప్తే తనకు అదే ఉంచేసాను. ఉంచి నేనైతే ఇంకా పక్కకు పెట్టేసి ఇంకా నేను కిచెన్ ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట. మళ్ళీ ఇంకా పిల్లలకి ఆఫ్టర్నూన్ టైంకి మళ్ళీ వంట చేయాలి. ఇంకా నేను ఈ పని చేశాను అనుకోండి, ఇంకా నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇంకా స్నానం చేసి పూజ చేసుకోవడం ఈ పనులంతా ఉంటాయి కదా. నాకు మళ్ళీ ఈ పని అంతా కంప్లీట్ అయ్యేసరికి 11:30 అట్లా అవుతుందండి. ఆ టైం కల్లా ఈ పనులన్నీ చేశానంటే మళ్ళీ నేను 12:30కి అట్లా వంట స్టార్ట్ చేస్తానన్నమాట. ఇంకా పిల్లలు ఉంటే మాత్రం ఇలా ఉంటుందండి. పిల్లలు ఇద్దరు లేకపోతే అసలు ఆఫ్టర్నూన్ టైం అంతా ఖాళీగానే ఉంటుందండి. అంటే మార్నింగే మా వారు బయలుదేరుతారు కాబట్టి తన కోసం మార్నింగే వంట చేస్తాను. ఇంకా నా వరకు కూడా నేను రైస్ పెట్టేసుకుంటాను. ఇంకా కర్రీ అయితే మా ఇద్దరికి ఏదో ఒక కర్రీ చేసుకుంటే సరిపోతుంది కదా అండి. అంటే పిల్లలు ఉంటే ఇది అది అని అడుగుతారు. ఇంకా మనం పెద్దవాళ్ళం అలా కాదు కదా. సో ఇంకా స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా సింక్లో ఉన్న గిన్నెలు అవి కొన్ని ఉన్నాయన్నమాట, అవి కూడా క్లీన్ చేసేసుకోవాలి, అంటే కడిగేసుకోవాలి. ఇంకా లోగా రూమ్స్ అన్నీ కూడా ఊడుస్తున్నానండి. మార్నింగ్ ఏంటంటే ఓన్లీ ఒక జస్ట్ ఒక కిచెన్ మాత్రమే ఊడ్చేసానండి. నాకు కిచెన్లో ఒక సపరేట్ చీపురు కిచెన్లోనే ఉంటుందన్నమాట. మనకి సింక్ కింద వాష్ బేసిన్ ఉంది కదా, దాంట్లోనే మనకు ఒక చీపురు అయితే పెట్టేసుకుంటాము. ఎందుకంటే ముందు ఒక కిచెన్ మాత్రమే ఊడ్చేసి ఆ తర్వాత నేను స్టవ్ అంతా కూడా తుడిచేసి ఇంకా వంట కానివ్వండి, టిఫిన్ కానివ్వండి, అట్లా అవన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటాను అన్నమాట. ఇంకా మళ్ళీ ఒకసారి అయితే ఊడుస్తున్నానండి. ఎందుకంటే ఇల్లు అంతా ఊడ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి కిచెన్ అయితే ఊడవాలనిపిస్తుంది. మార్నింగ్ ఊడ్చినాను కదా అనేసి అయితే వదిలేయాలనిపించదు, అదేంటో మరి. సో ఇంకా నేనైతే మొత్తం మీద ఇల్లంతా కూడా ఊడ్చేసుకుంటున్నాను. ఇంకా నాకు ఈ పనులన్నీ పూర్తయ్యేసరికి 2 అవర్స్ అయితే పడుతుందండి. 2 అవర్స్ కంటే 3 అవర్స్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఊడవడం అయితే ఎక్కువగా ఉంటుందండి నాకు.
మొత్తం మీద 8 రూమ్స్ ఉంటాయి కాబట్టి లాస్ట్ రూమ్లో నుంచి స్టార్ట్ చేస్తే ఇవన్నీ ఊడ్చుకుంటూ రావాలి. మళ్ళీ ఇంకా పిల్లలు ఉన్నారనుకోండి ఇంకా కొంచెం పని ఎక్కువగానే ఉంటుందిలేండి. సో ఇంక ఇదైతే ఈవినింగ్ టైం అండి. అసలు చూస్తుండగానే 3కి 3:30కి అలా ఫుల్ మబ్బు వచ్చేసిందండి. అసలు ఎంతలా గాలి వచ్చిందో, గాలి మబ్బుతో పాటు ఇంకా వర్షం కూడా పడుతుందండి. వర్షం అంటే మబ్బుని చూస్తే మాత్రం ఫుల్ వర్షం వచ్చేలాగా అనిపించింది, కానీ వర్షం చూస్తే మాత్రం కొద్దిగానే వచ్చిందండి. సో ఇలా ఉందన్నమాట ఈవినింగ్ వెదర్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.